గీయాల నాకు ఒక అన్న కామెంట్ చేసి మరీ కోరిండు, అది పైన మీరు కూడా చదవచ్చు. ఏమనంటే, అన్న ట్రాక్టర్ డ్రైవర్ల గురించి నీ మాటల్లో చెప్పన్నా, నీ మాటల్లో చెప్తుంటే వినాలనిపిస్తుందన్నా అని చెప్పేసి అని అన్నాడు. అన్న నేను మీ అంతా ట్రాక్టర్ డ్రైవింగ్ చేయకపోయినా కూడా నా మిత్రుడికి ట్రాక్టర్ పైన వానికి పని ఉన్నప్పుడల్లా నేను డ్రైవింగ్ చేసి చూసి కొద్దిగా అనుభవంతోనైతే నేను చెప్తున్నా. రాత్రనక పగలనక పొద్దున్న దాకా చలిలో బురదలో కూడా ట్రాక్టర్ నడుపుతుంటే వెన్ను పూసని వస్తున్నా కూడా కూర్చున్న కుర్చీని పట్టుకున్న స్టీరింగ్ ని ఏ రోజుని వదలాలనిపించదు. గా పని చేత కాకపోతే ఇంకో పని చేత కాదా అని చెప్పేసి కాదు, గా పని అంటే గంత పిచ్చి కాక. ట్రాక్టర్ డ్రైవింగ్ లో ఏముంటుందో తెలియదు కానీ ఆ సీట్ లో కూర్చొని స్టీరింగ్ పట్టుకొని పాటలు వింటూ బండి నడుపుతుంటే ఆ కిక్కు ఆ మజానే వేరు. ఏదేమైనా కూడా ఎంతో మంది ట్రాక్టర్ డ్రైవర్ల కష్టం, ఎంతో మంది కూలికరుల కష్టం, ఎంతో మంది రైతన్నుల కష్టాన్ని కలగలుపుకొని పండించే పంటకు తినేటోళ్ళు ఎక్కువైపోతున్నారు, పండించేటోళ్ళు తక్కువైపోతున్నారు కాక. అందుకేనేమో ఈ రోజుల కల్తీ ఫుడ్డే ఎక్కువైపోతున్నది. ఎంతో మంది కష్టంతో భూమి నుండి పండించిన పంటకు అంతకిస్తావా ఇంతకిస్తావా అని చెప్పేసి బేరాలు మాట్లాడుతున్న ఈ సమాజం కల్తీ ఫుడ్ కేమో ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి అన్నా కూడా పిచ్చిగా కొనుక్కొని తినే పరిస్థితిలోకి వచ్చారు. అందుకేనేమో 10 ఏళ్లకే రోగాలు స్టార్ట్ అవుతున్నాయి, 20 ఏళ్లకే చేతగానితనం వస్తున్నది, 30 ఏళ్లకే ముసలితనం వస్తున్నది, 40-50 ఏళ్ళు నిండంగానే అట్లా చెప్పలేము. ఇక ఈ రోజుల్లో 100 ఏళ్ళు నిండేటోడు ఉన్నాడు కాక. అంతటికి కారణం మనం తినే ఫుడ్ లోనే ఉంటది. మనం తినే తిండి కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి కాక. వాళ్ళంతా కష్టపడడం మానేస్తే ఈ రోజు మనం ఫుడ్ తినడం కూడా మానేసే పరిస్థితి వస్తుంది.